హలో అండి అందరికీ, నేను మీ శిరీష. ఈరోజైతే మా రోహితాక్షకి ఫస్ట్ ఫోటో షూట్ అన్నమాట. పుట్టినప్పటి నుంచి ఫోటో వాళ్ళని పిలిచి ఫోటో తీపిద్దామని అలాగే మర్చిపోయాము. మేమైతే మర్చిపోవడం కాదు, అలాగే ఉండిపోయాం అన్నమాట. బెంగళూరులో చేద్దామని, కొద్దిగా లావ్ అయితే తర్వాత చేద్దామని అనుకున్నాం. కానీ మా రోహితాక్ష అయితే అలాగే సన్నగా అయిపోతూ ఉన్నాడన్నమాట. 7 months ఉన్నప్పుడు సరిగ్గా కూర్చోలేడు, కానీ అప్పుడు బొద్దుగున్నాడు. ఇప్పుడైతే ఫోటోషూట్ అయితే తీపిద్దడానికి తర్వాత హెయిర్ అయితే తీపిస్తాం కాబట్టి పుట్టింటికొలతో తీపిస్తేనే ఆ మెమొరీస్ వేరేగా ఉంటాయని నేనైతే, బర్త్డే కూడా దగ్గరలో వస్తుంది, బర్త్డేకి ముందే హెయిర్ అయితే తీపించాలి. అందుకే మేమైతే ఫోటో అయితే తీపిస్తున్నాము. మా రోహితాక్ష అయితే ఇప్పుడు కూడా లేచాడనమాట. వాడు పడుకున్నాడు, తిని పడుకున్నాడు. నేనైతే అంతలోనే ఫ్రెష్ అప్ అయి వచ్చాను. వాడైతే నేను మాట్లాడే కొద్దీ వాడు కూడా లేచేశాడు. వాళ్ళ డాడీ బయటకు వెళ్ళారనమాట. అంతలోనే వచ్చేలోపు మేమిద్దరం రెడీగా ఉండాలని చెప్పాడు. సరే అని వాడిని కూడా రెడీ చేయాలి. ఇప్పుడు లేవగానే స్నానం అస్సలు చేయడన్నమాట మా రోహితాక్ష అయితే. తర్వాత కొద్దిసేపు ఆడుకున్న తర్వాతనే చేస్తాడు. కానీ ఎంత ఓపికతో ఉండాలో మా రోహితాక్షతో. మామ్స్కి చాలా ఓపిక ఉండాలి అసలు పిల్లలతో పెద్దలు చేయాలంటే. ఇప్పుడు మా రోహితాక్షని స్నానం చేయించిన తర్వాత ఎంత ఏడ్చాడో. ఒక్కరోజు గ్యాప్ వచ్చింది, చలి బాగా వేస్తుందని. ఇప్పుడు పెద్దోళ్ళే చేయట్లేదు, చిన్నపిల్లలు ఏంటి అసలు. బై డే అలా ఆగి స్నానం చేపిద్దామని అన్నా వాడు అయితే బాగా ఏడ్చేస్తాడు, ఎందుకంటే డైలీ చేపియాలని. ఒక్కరోజు చేపించకపోతే ఈరోజు బాగా ఏడ్చేశాడు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి. ఇప్పుడైతే మా రోహితాక్ష అయితే ఏం చెప్పట్లేదు, చలేస్తుందేమో వాడికి. ఇప్పుడైతే మా రోహితాక్షకి స్నానం చేపించి నేనైతే ఇప్పుడు అన్నం కూడా తినిపిస్తాను. ఎందుకంటే రోహితాక్ష అన్నం తినడానికి కూడా రెడీ అయ్యాడనమాట. ఇప్పుడైతే తినిపిస్తున్నాను. ఈ వీడియో ఇక్కడ స్కిప్ అయింది, ఇప్పుడు ఏం మాట్లాడాలి. ఇప్పుడైతే వాడికి కూడా తినిపించి నేనైతే వాళ్ళని రెడీ చేయాలి. ఫస్ట్ అయితే ఫోటో దగ్గరికి అయితే వచ్చాము, కానీ ఎవ్వరు లేరు. లోపల సెట్టింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. రేట్లు అయితే చెప్పేసరికి మేమైతే షాక్ అయ్యాము. సర్లే అని మెల్ల రిటర్న్ వచ్చేసాము. వాళ్ళు లేరు. మా బ్యాడ్ లక్ అంటే మా రోహితాక్షని రెడీ చేసి ఇంత దూరం వచ్చాము, కానీ వాళ్ళు లేరు. 10,000 అంట 2 hours వామ్మో అనుకున్నాం మేమైతే. సరే అని టైం అయితే 4 అయ్యింది, ఇంటికి వచ్చేసాము. మా రోహితాక్ష అయితే పడుకున్నాడు. వాడి కోసం అయితే ఫుడ్ పెట్టాను నేనైతే. ఇప్పుడైతే మిల్క్ ఇచ్చి వాడికి కూడా పడుకున్నాడు. సరే అని నేనైతే పడుకోబెట్టాను. మళ్ళీ ఈవినింగ్ అయితే ఫోటో షూట్కి అయితే వెళ్ళాము. అక్కడైతే తీస్తామని చెప్పారు. మా హస్బెండ్ కూడా పడుకున్నాడు, నేనైతే తినేసాను. ఇప్పుడు మరుసటి రోజు అన్నమాట, నెక్స్ట్ డే తర్వాత మాట్లాడి ఇంటికి వస్తాము అని చెప్పేసరికి ఇలా అయితే సెటప్ చేసి ఫస్ట్ చిన్నప్పుడు ఉన్నప్పుడు కృష్ణుడు వెగ్గట్ట వేసాము, కానీ కూర్చోలేదు సరిగ్గా. ఎందుకైనా చిన్నప్పుడు మెమొరీస్ వేరేగా ఉంటాయి, క్యూట్నెస్ కాబట్టి నేనైతే మళ్ళీ కృష్ణుడు గెటప్ అయితే వేయించి ఫోటో అయితే తీపించాము. చాలా కష్టపడ్డాలి అసలు పిల్లని ఫోటో తీపియాలంటే. నాకైతే అసలు చికాకు వచ్చేసింది. అసలు చికాకనే లేదు, కానీ ఓపిక ఉండాలన్నమాట. నేను మా హస్బెండ్ అయితే ఎంత ఓపికతో ఉన్నామో. మా హస్బెండ్ అయితే చాలా అలసిపోయారు పాపం. ఇప్పుడు కూడా ఇలా అయితే ఫోటో అయితే బాయ్ చెప్తున్నాడు. బాయ్ చెప్పకురా అంటే ఫోటో తీయనీయకుండా బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. సరే అని ఇప్పుడైతే నేను ఏదో ఒకటి కన్విన్స్ చేసి అటు చూడు అటు చూడు అని నేనైతే చూపిస్తున్నాను. వాళ్ళ డాడీ కూడా అటు సైడు, నేను ఇటు సైడ్. అస్సలు అలసిపోయామన్నమాట. వాడైతే చూస్తున్నాడు, మళ్ళీ ఏడ్స్తున్నాడు. ఒకవైపు ఏమో చికాకు పడుతున్నాడు, లైట్స్ ఏంటని చూస్తున్నాడు. ఆడుకోవడానికి బాగా ఇష్టపడతాడు మా రోహితాక్ష అయితే. ఇప్పుడైతే ఇంకా డ్రెస్ అయితే వేయించి ఇలా గెటప్ వేయిస్తూనే ఉన్నాము. చాలా క్యూట్గా ఉన్నాడు ఇక్కడైతే మా రోహితాక్షు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. వాడిని నవ్వురా నవ్వురా అంటే అస్సలు నవ్వట్లేదు, మిగతా రోజులు బాగా నవ్వుతాడు. నేనైతే బాగా అలసిపోయాను, ఎందుకంటే స్మైల్ ఇస్తే ఫోటో అనేది బాగా వస్తుంది. ఇప్పుడే కదా, తర్వాత స్మైల్ అంటే రాదు కదా. ఇప్పుడైతే వాడు చూడు అస్సలు ఆగట్లేదు. ఆ షోను ఆ గెటప్ చూసి అస్సలు నాకైతే భలే అనిపించింది. ఇంత క్యూట్గా ఉన్నాడు మా రోహితాక్ష అని. ఇది అస్సలు ఇప్పుడైతే డ్యాన్స్ కూడా చేసేస్తున్నాడు మా రోహితాక్ష అయితే. అస్సలు ఆగట్లేదు. భలే నవ్వుకున్నాం మేమైతే. ఒక ఫోటోగ్రాఫర్ కూడా బాగా నవ్వుకున్నారు, స్వామి అయితే. ఇప్పుడైతే స్టెప్స్ ఇక్కడ ఎక్కి అయితే ఇలా గెటప్ అయితే చూడండి ఎలా చూస్తున్నాడో మా రోహితాక్ష అయితే. భలే క్యూట్గా ఉంటాడు అసలు. ఒక్కొక్కసారి భలే అనిపిస్తాడు. అలా చేసినప్పుడు కోపం వస్తుంది, కానీ మా రోహితాక్ష
చాలా ఇష్టంగా, చాలా అసలు నాకైతే వాడు ఉండకపోతే నాకు లైఫ్ ఎలా ఉంటుందో నాకైతే ఊహించుకుంటేనే ఎలాగో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడైతే ఇంకో డ్రెస్ కూడా చేంజ్ చేశాము. మీరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి.